హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఆపరేషన్ డి, అడ్డం తిరిగింది. రచయిత కొత్తపల్లి రవికుమార్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. పంకజం ఎప్పట్లాగానే టీవీలో తనకు నచ్చిన సీరియల్ చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆనందరావు తన మానాన్న తాను కాఫీ పెట్టుకుని తాగుతూ గోడకు వేలాడుతున్న గడియారం కేసి చూశాడు. సాయంత్రం 6:30 అయింది. మొబైల్ ఫోన్లోకి వేసే స్క్రీన్ గార్డ్ లాగా టీవీకి అతుక్కుపోయిన పంకజాన్ని చూసి ఒకసారి టీవీ ఛానల్స్ మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. దిక్కుమాలిన ఛానల్స్ ఆరైతే చాలు, ఎప్పటికీ అంతులేని సీరియల్స్ వేసి విసిగిస్తారు అనుకున్నాడు మనసులో. ఎక్కడ పైకుంటే తన మీద విరుచుకుపడుతుందోనని. అయినా టీవీ వాళ్ళని అనుకుని ఏం లాభం, మన బంగారం కూడా మంచిదవ్వాలిగా. వాళ్ళు గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒక సీరియల్ టెలికాస్ట్ చేశారే అనుకో, దీని తుంపదగా. ఇది మాత్రం అంత కసిగా చూసేయాలా? చూస్తే చూసింది, మొగుడు పిల్లాడు ఏమైపోయారో తిన్నారో లేదో అన్న మినిమం జాలి కూడా లేకుండా వరుసపెట్టి సీరియల్స్ మీద సీరియల్స్ చూసేయాలా అని గట్టిగా అరిచాను అనుకున్నాడు. కానీ మాట పైకి రాలేదు. ఆనందరావు నోటికి కూడా పెళ్ళైన నాటి నుండి అలవాటైపోయింది. పెళ్ళైన ఏదైనా తిడితే నోటి లోపలే సమాధైపోవడం. మన మట్టుకేం కానీ పాపం పుత్రరత్నం కామేష్ ఏం చేస్తున్నాడో అని 4 దిక్కులు చూశాడు ఆనందరావు. హాల్లో ఓ మూలన వేసిన సోఫాలో అందరూ వదిలేసిన అనాథల ఒక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. నాన్న కాముడు, ఏం చేస్తున్నావు నాన్న అంటూ కామేష్ దగ్గరికి వెళ్ళాడు ఆనందరావు. కనబడట్లేదా? హోంవర్క్ చేస్తున్నాను అన్నాడు కామేష్ తల పేకెత్తకుండానే. వేదవికి అన్నీ అమ్మ బుద్ధిలే. ఈ వెటకారం పొగరు అంతా వాళ్ళమ్మ నోట్లోంచే ఊడిపడ్డాడు అని మనసులో అనుకుంటూ కామేష్ రాసి బుక్ కేసి చూశాడు. వాడు రాసేది తప్పని తెలిసి, నానా అది తప్పురా, దాన్ని అలా రాయకూడదురా అంటుండగానే, అమ్మ నాకు అలాగే చెప్పింది, నేను ఇలాగే రాస్తాను అని మళ్ళీ తన వర్క్లోకి మునిగిపోయాడు కామేష్. కొడుకు తన మాట వినట్లేదన్న కోపం ఒక పక్క, సీరియల్స్ దాసలో పడి కొడుకుని గురించి సరిగ్గా పట్టించుకోవటం లేదు పంకజం అని తన మీద కోపం ఒక పక్క. వీటి మధ్య నలిగిపోతూ తన మీదకి తనకే పట్టరాని కోపం వచ్చింది. ఆ చిరాకులో టక్కున వెళ్ళి టీవీ స్విచ్ ఆఫ్ చేశాడు. అయ్యో అయ్యో, మీకేం వచ్చిందండి? మంచి టైంలో ఆఫ్ చేశారు. అసలే ఆ వంటలక్క వండిన అన్నంలో ఎవరు విషం కలిపారు? అది తిని ఎంతమంది జీవితాలు నాశనమైపోతున్నాయో ముందు ఆ టీవీ పెట్టండి అంది పంకజం తన సహజమైన గాథద గొంతుతో. కళ్ళ ముందు నీ కొడుకు జీవితం చంకనాకిపోతుందని పట్టది నీకు? ఎక్కడో సీరియల్స్లో జీవితాలు పోతున్నాయని ఆలోచిస్తున్నావా? ఆ ఛానల్స్ వాళ్ళు మీ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని క్యాష్ చేసుకుంటున్నారే క్యాష్. అన్ని పగ ప్రతీకారాలతో రగిలిపోయే సీరియల్సే. శోభనో రాత్రి అలిగి భర్తని లొంగ తీసుకోవటం ఎలా? ఇంకా మాట వినని భర్తని బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం ఎలా? మరీ వినకపోతే కాఫీలో విషం కలపడం ఎలా? దారిలోకి వచ్చిన భర్త చేత నానా చాకిరీ చేయించడం ఎలా? ఇలాంటి దరిద్రపుగొట్టు ఐడియాలతో మీ చిన్న చితక బ్రెయిన్లకి లేనిపోనివి ఎక్కడవో ఎక్కించి పాడు చేస్తున్నారు. మీ మట్టి బుర్రలకు అది అర్థం కాదు. నాలాంటి తెలివైనోడు చెప్పినా మీరు వినరు. అసలు నిన్నే కాదు, ఆ టీవీని పగలగొట్టేస్తే పీడ విరగడైపోతుందంటూ ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఆక్రోశం అంతా వెళ్ళగక్కి టీవీ దగ్గరికి వెళ్ళబోయాడు. ఏమిటి, టీవీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయండి చూద్దాం. అసలు మీకు దాని మీద ఏం హక్కు ఉందని పగలగొట్టేస్తానంటున్నారు? అది మా వాళ్ళు నాకు సారిగా పెట్టింది. అదే కాదు, ఇదిగో ఆ మంచం, ఆ బీరువా, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ అన్నీ మా పుట్టింటోళ్ళు పెట్టినవే. ఆఖరికి మిమ్మల్ని కూడా వాటిలాగే నాకు కొనిచ్చారు, అది మర్చిపోకండి అని అంతత్తనే లేచింది పంకజం. టాపిక్ తన మీదకి డైవర్ట్ అయ్యేటప్పటికీ కోపం ఇంకా రెట్టింపైంది ఆనందరావుకి. నన్ను కొనడం ఏమిటే? మతిగాని పోయిందా నీకు? లేకపోతే మెంటల్ నశానానికి ఎక్కేసిందా? బుర్ర తక్కువ సన్నాసి అని తన లెవెల్లో అందుకున్నాడు ఆనందరావు. మరి కాకపోతే మీరు నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నారా? 10 లక్షలు పోసి కొనుక్కున్నాం మిమ్మల్ని. అప్పటికే మా అమ్మ అడుగుతూనే ఉంది, ఏమ్మా అల్లుడు నచ్చాడా? బోలెడు కట్నం పోసి కొనుక్కుంటున్నాం, బాగా ఆలోచించుకో అని 100 సార్లైనా అడుగుంటుంది. నా కర్మ, అప్పట్లో నా మాయ కళ్ళకి మాయ వేసి మీరు మహేష్ బాబులా కనిపించేశారు. పెళ్ళికి ఓకే చెప్పి మిమ్మల్ని చేసుకున్నాక తెలిసింది మీరు మహేష్ బాబు కాదు, రంగస్థలంలో జగపతి బాబు అని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం లేండి. వీడు కూడా పుట్టేశాడుగా, నాకు ఇంతే, నా రాతకి ఇంకేముందని సరిపెట్టుకోవడమే అని దీర్ఘాలు తీసింది పంకజం. అసలు నేను అంటున్నది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? టీవీ కట్టేసి వాడు చదువు చూడవే అంటే నన్ను చేసుకుని బాధపడుతున్నానంటావేమిటి? అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు వచ్చిన కష్టం ఏమిటి? నాలాంటి టాలెంటెడ్ హ్యాండ్సమ్ ఫెలోని చీప్గా 10 లక్షలకు లాగేసుకున్నారు మీ తల్లి కూతుళ్ళు కలిపి. లేకపోతే నా రేటు సపరేట్ ఉండేది అని రజనీకాంత్ లెవెల్లో చెప్పేసరికి, చూసారా, మీరే ఒప్పుకున్నారు నేను మిమ్మల్ని 10 లక్షలు పోసి కొనుక్కున్నానని.
అయినా మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, కానీ మీరు నన్ను అన్నేసి మాటలు అంటున్నారు అని ఏడుపు అందుకుంది పంకజం. అనేవన్నీ అనేసి లాస్ట్కి ఏడుపు అందుకుంటారు. ఈ లేడీస్కి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏడుపుతో సాధించడం అని ఆనందరావు మనసులో అనుకుంటూ ఉండగానే పక్కింటి అన్నపూర్ణ బామ్మగారు వచ్చారు. ఏమిటి అమ్మాయి అంతలా ఏడుస్తున్నావు? మళ్ళీ అబ్బాయి ఏమన్నా అన్నాడా ఏమిటి అని పంకజం కళ్ళు తుడుస్తూ అంది అన్నపూర్ణమ్మ. ఏం చెప్పమంటారు బామ్మగారు, పొద్దున్నుంచి అన్ని పనులు చేసి ఏదో రిలాక్సేషన్ కోసం టీవీ పెట్టుకున్నాను. మీకు తెలుసు కదండి బామ్మగారు, వంటలొదిన సీరియల్లో అంటే నాకు ప్రాణమని. కరెక్ట్గా వంటలొదిన వండిన అన్నంలో విషం కలిపాక ఆదురదగా ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉండగా టీవీ కట్టేశారు ఈయన. టీవీ ఎందుకు కట్టేశారంటే టీవీ పగలు కొడతా అంటున్నారు అని ముక్కు చీదుకుంటూ చెప్పింది పంకజం. ఊరుకో అమ్మ ఊరుకో, మాత్రం దానికి ఏడుస్తావా? విషం కలిపిన అన్నం ఎవరూ తినలేదులే, లక్కీగా పిల్లొచ్చి పారబోసేసింది. వంటలొదిన సేఫ్ జోన్లో ఉంది. ఆ సీరియల్ చూస్తూనే వస్తున్నా, దానికోసం బెంగ పెట్టుకోకు, కళ్ళు తుడుచుకో. సీరియల్ అంటే ఎంత అభిమానమో పిల్లకి అని ఆనందరావు వైపు తిరిగింది అన్నపూర్ణమ్మ. ఏమయ్యా, ఈ మాత్రం దానికి అమ్మాయిని అన్నేసి మాటలంటావా? నీకేం లోటు చేసింది అమ్మాయి? అడిగినవన్నీ వండి వచ్చి తగలేస్తోందిగా. ఇంకా ఏం మాయరోగం? ఆడవాళ్ళు అన్నాక రిలాక్సేషన్ కోసం కొన్ని సీరియల్స్ చూస్తాం. మీ ఆవిడ కొంచెం ఎక్కువ చూస్తుంది, తప్పేమిటి? దీనికి టీవీ పగలు కొట్టేస్తానంటావా? అయినా ఆ టీవీ అమ్మాయి పుట్టింటి నుండి తెచ్చుకుంది, అమ్మాయి ఇష్టం. ఇక పిల్లాడి చదువంటావా? అమ్మాయి కన్నా నువ్వు బాగా చదువుకున్నావు కదా, అందుకేగా 10 లక్షలకు పట్నం పోసింది. నువ్వు డ్యూటీ నుంచి రాగానే పిల్లాడిని నీ ముందేసుకొని చదివించుకోవచ్చుగా. అది చెయ్యవు కానీ నిక్షేపంగా సీరియల్స్ చూసి ఆడదాన్ని మాత్రం ఆడిపోసుకుంటావు అని మహిషాసుర మధ్య రెవెల్లో విరుచుకుపడింది అన్నపూర్ణమ్మ. బామ్మగారి తిట్లకి ఏం చేయాలో తెలియక గబగబా లేచి బెస్ట్ ఫ్రెండ్ అయిన లాయర్ సురేష్ ఇంటికి బయలుదేరాడు ఆనందరావు. కాలింగ్ బెల్ మోగగానే డోర్ తీసిన సురేష్, హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఊడిపడ్డావురా, ఏమిటి అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు. బావా, చల్లగా బీరు నోట్లోకి వెళ్తే కానీ తలలో ఉన్న పొగలు చల్లారవురా, ముందు ఓపెన్ చేయరా బాబు అన్నాడు ఆనందరావు. కొంచెం సేపు అయిన తర్వాత, ఇప్పుడు చెప్పరా, ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు సురేష్. ఏం చెప్పమంటావు బావా, ఈ ఆడోళ్ళంతా ఇంతేనా? మనం ఏం మాట్లాడతాం వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళు ఏం మాట్లాడతారు, బుర్రకి పిచ్చెక్కిపోతోందిరా అని జరిగిందంతా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఆనందరావు. నీ బాధని అర్థం చేసుకోగలను బావా, అందరూ మగవాళ్ళ పరిస్థితి ఇంతే. నాకు ఇలాగే జరిగేది. నేను ఆపరేషన్ డి అప్లై చేశాను. ఇప్పుడు నేనేదంటే అదే ఇంట్లో, నువ్వు కూడా అదే అప్లై చేయి, కింగ్ అయిపోతావు అని తాగిన మత్తులో అభయం హస్తం చూపించాడు సురేష్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అభయహస్తాన్ని చూసినంత ఆనందం కలిగింది ఆనందరావుకి. కానీ ఆపరేషన్ డి అంటే అర్థం కాలేదు. అదే మాట సురేష్ని అడిగాడు. ఆపరేషన్ డి అంటే ఏం లేదురా, డైవర్స్ ఇస్తామని బెదిరిస్తాం, దెబ్బకి భయపడిపోయి కుక్కిన పెయిన్లా పడుంటాడు అన్నాడు సురేష్. ఒరే, మరీ డైవర్స్ అంటే తేడా వస్తుందేమోరా అన్నాడు ఆనందరావు అమాయకంగా. ఏమీ తేడా రాదు, నువ్వు ఆ పేపర్లు తీసుకెళ్ళి హడావిడి చేయి, ముందుండి నేను కథను నడుపుతాను అని డైవర్స్ పేపర్లు ఆనందరావు చేతిలో పెట్టాడు సురేష్. తాగిన మైపకంలో పేపర్లు తీసుకుని హుషారుగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందరావు. తెల్లవారుగానే తాను సంతకం పెట్టిన డైవర్స్ పేపర్లు పంకజం చేతిలో పెట్టాడు ఆనందరావు. లబోదీపం అని ఏడ్చుకుంటూ బామ్మ దగ్గరికి పరిగెట్టింది పంకజం. మన ప్లాన్ పనిచేస్తోందని మనసులో ఆనందపడ్డాడు ఆనందరావు. ఆదరాబాదరాగా పరిగెట్టుకెళ్ళిన పంకజం తాపీగా నవ్వుకుంటూ వచ్చింది. ఆ నవ్వు చూసి నిజంగా భయమేసింది ఆనందరావుకి. కానీ పైకి గంభీరంగా ఫేస్ పెట్టి ఏడవలేక, నవ్వుకుంటున్నావా, నవ్వుకో, ఇంకొంతకాలమేలే మీ ముఖంలో నవ్వుండేది, ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు అని గొప్పగా అడిగాడు. మీరు డైవర్స్ పేపర్లు ఇచ్చారుగా, అక్కడితో మీ పని అయిపోయింది. మరి దీనికి నేనేదో ఒకటి చెయ్యాలిగా, అందుకే దీనికి కోర్టులో కౌంటర్ వేస్తున్నాను. అప్పుడు నా ముఖంలో నవ్వుంటుందో మీ ముఖంలో నవ్వుంటుందో తెలుస్తుంది అని యమ కాన్ఫిడెంట్గా చెప్పింది. సురేష్ గడు అలా చెప్పాడు, బెదిరిస్తే కాళ్ళు పట్టుకుంటారని వెధవ బిల్డప్ ఇచ్చాడు. తీరా ఇప్పుడు చూస్తే ఇది కౌంటర్ వేస్తానంటుంది. అయినా ఈ ఐడియా దీన్ని మట్టి బుర్రకే వచ్చింది కాదు, ఆ ముసలిదేదో నేర్పి పెట్టింది అని మనసులో గొణుక్కున్నాడు ఆనందరావు. అందరూ కోర్టు గ్యాలరీలో కూర్చున్నారు. మేము బద్ధశత్రువులం అన్నట్టుగా చెరోవైపు కూర్చున్నాం పంకజం, ఆనందరావు. పంకజంతో పాటు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది తోడుగా. అఫ్కోర్స్ అండగా కూడా అనుకోండి. పాపం ఆనందరావు మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు. తన వైపు వాదించే సురేష్ కోర్టు బెంచ్లో కూర్చొని అక్కడి నుండి ఆనందరావుకి ధైర్యం చెప్తున్నాడు.
పంకజం వైపు వాదించే సీనియర్ మోస్ట్ లాయర్ విశ్వనాథం కూడా కోర్టు బెంచ్లోనే కూర్చున్నాడు. విశ్వనాథం స్వయాన అన్నపూర్ణమ్మ గారి చెల్లెలు కొడుకే. అందుకే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నాడు విశ్వనాథం. జడ్జి గారు, కేసు వాదించండి అన్న తర్వాత సురేష్ మొదలుపెట్టాడు. మై లార్డ్, నా క్లయింట్ ఆనందరావు చాలా అమాయకుడు. ఇల్లు, ఆఫీస్ తప్పితే ఇంకో ప్రపంచం తెలియదు. నెలంతా కష్టపడి సంపాదించిందంతా భార్య చేతిలోనే గుమ్మరించేంత బుద్ధిమంతుడు. అటువంటి బంగారం లాంటి భర్తని అపురూపంగా చూసుకోవాలి. కానీ నా క్లయింట్ ఆనందరావు భార్య పంకజం ఇతన్ని రాచి రంపాన పెట్టేస్తోంది. టీవీ సీరియల్ దాసలో పడి ఇతన్ని అస్సలు పట్టించుకునేదే కాదు. సమయానికి వండి పెట్టేది కాదు. నోరు తెరిచి అడిగితే మీరే చేసుకోండి అనేది. అడిగిన ప్రతీదీ వెంటనే తెచ్చివ్వాలనేది. లేకపోతే పెద్ద గొడవ పెట్టేది. అయినా ఈ బాధలన్నీ తనలోనే తాను దిగమింగుకున్నాడు. కానీ ఇప్పుడు తన భార్య కోరండాలు మరీ శృతి మించిపోవటంతో డైవర్స్ ఇద్దామనుకుంటున్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని తన లెవెల్లో రెచ్చిపోయాడు సురేష్. దీనికి కౌంటర్ దాఖలు చేశారు. వాదించడానికి ఎవరొచ్చారు అని అడిగారు జడ్జి గారు. విశ్వనాథన్ లేచాడు. మిలార్డ్, నా క్లయింట్ కౌంటర్ ఎందుకు వేసిందో చర్చించే ముందు మీ పర్మిషన్తో నేను ఒకసారి ఆనందరావుతో మాట్లాడచ్చా అని జడ్జి గారిని అడిగాడు విశ్వనాథం. జడ్జి సరే అన్నాడు. ఆనందరావు కోర్టు బోన్లోకి వచ్చాక, మిస్టర్ ఆనందరావు, మీకు నా క్లయింట్ పంకజం ఎంతకాలం నుండి తెలుసు అని అడిగాడు విశ్వనాథం. 10 ఏళ్ళ నుండి సార్ అని సమాధానం ఇచ్చాడు ఆనందరావు. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అడిగాడు విశ్వనాథం. అరేంజ్డ్ మ్యారేజ్ చేయండి చెప్పాడు ఆనందరావు. ఈ 10 ఏళ్లలో నా క్లయింట్ పంకజం గారు ఎన్నిసార్లు మిమ్మల్ని రాజరంపాన పెట్టారు అని అడిగాడు విశ్వనాథం. పెళ్ళైన మొదట్లో బాగానే ఉండేదండి. సంవత్సరం తర్వాత నుండి ప్రతిరోజు ఏదో విషయానికి గొడవ పెట్టేస్తోంది అని బదులిచ్చాడు ఆనందరావు. మరి ఇన్నాళ్ళు ఓపికగా భరించిన వాడివి ఇప్పుడు ఎందుకు భరించలేక డైవర్స్ కావాలనుకుంటున్నావు అడిగాడు విశ్వనాథం. ఇన్నాళ్ళు ఏదో చిన్న సందర్భం వచ్చినప్పుడు టార్చర్ పెట్టేదండి. ఇప్పుడు ప్రతి చిన్న చితక సందర్భానికి కూడా టార్చర్ పెట్టేస్తోందండి. భరించలేకపోతున్నాను సార్ దీనంగా చెప్పాడు ఆనందరావు. సందర్భాలంటే ఎలాంటివి ఆనందరావు గారు అడిగాడు విశ్వనాథం. అంటే ఏముంది సార్, తను రాసిన సరుకులు తేడాగా తెస్తే గొడవ, స్నానానికి బాత్రూంలోకి నీళ్లు పెట్టమంటే గొడవ, ఆలస్యంగా ఇంటికి వస్తే గొడవ, సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి కాస్త కాఫీ ఇవ్వమంటే సీరియల్స్ చూస్తూ లేవనని గొడవ, పిల్లల్ని చదివించమంటే చదివించొచ్చుగా మీరే అని గొడవ, డబ్బులు టైట్గా ఉంటే పండగలకి ఏమైనా కొనివ్వకపోతే గొడవ, నేను ఏదైనా కొనుక్కోమంటే మళ్ళీ దానికి గొడవ. ఇలా సందర్భం తనే క్రియేట్ చేసుకుని గొడవ చేస్తుంది సార్. నా పేరులో తప్ప నా జీవితంలో ఆనందం లేదు సార్ అని 1వ తరగతి కుర్రాడ్లా తన ఫ్రెండ్ మీద చాడీలు చెప్పినట్టు ఏకరువు పెట్టాడు ఆనందరావు. నోట్ ఆల్ దీస్ పాయింట్స్ యువర్ ఆనర్. ఐ విల్ రిలీవ్ ద కన్క్లూషన్ ఆఫ్టర్ డిస్కషన్ అన్నాడు విశ్వనాథం. జడ్జి పంకజాన్ని ప్రవేశపెట్టడంతో భయంగా బోన్లోకి వచ్చింది పంకజం. ఏమ్మా, నువ్వు బాగా టార్చర్ పెట్టేస్తావట. నీ నుంచి విడాకులు కావాలని అడుగుతున్నాడు మీ ఆయన. దీనికి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏదైనా ఉందా అని అడిగాడు జడ్జి. నేనేం మాట్లాడతానండి జడ్జి గారు, అసలే నోట్లో నాలుక లేని దాన్ని. ఏదో మొగుడు చనువుగా ఆప్యాయంగా కొంచెం గట్టిగా అడిగినంత మాత్రాన ఆయన్ని టార్చర్ పెట్టాననుకుంటే ఎలా సార్? మమ్మల్ని వదిలేసి ఆయన సుఖంగా ఉంటానంటే ఎలా సార్? నాకు ఆయన కావాలి సార్, ఇంతకన్నా నేనేం చెప్పలేను అని వినయంగా చెప్పింది పంకజం. అమ్మ దీని యాక్టింగు, ఇంత వినయంగా ఉంటే మనం ఇంతవరకు ఎందుకు వస్తాం అని మనసులో అనుకున్నాడు ఆనందరావు. ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి లాయర్ అని జడ్జి అనగానే విశ్వనాథన్ లేచాడు. మై లార్డ్, నా క్లయింట్ పంకజం భర్తని అతి జాగ్రత్తగా చూసిన సందర్భాన్ని టార్చర్గా చూశాడు ఆనందరావు. రాసిన సరుకులన్నీ తేకపోతే తక్కువ సామాన్లతో సంసారం ఎలా నెట్టుకు రాగలనన్న బాధతో కొంచెం గట్టిగా అడిగింది. మళ్ళీ ఏదైనా వండకపోతే అది వండలేదు ఇది వండలేదు అని గొడవ చేసేది ఆనందరావే. స్నానానికి తను నీళ్లు మోసుకుంటే కొంచెం ఒళ్ళు వంగి తన మొగుడు హెల్తీగా ఉంటాడని నా క్లయింట్ పంకజం. ఆలస్యం వచ్చినప్పుడు చెడు తిరుగుళ్ళు తిరిగి ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందోనేనని గట్టిగా అడిగింది. పొద్దుటి నుంచి పని చేసి అలసిపోయి సాయంత్రం కాసేపు సీరియల్స్ చూస్తూ కాస్త కాఫీ పెట్టుకుని తనకు ఒక చుక్క ఇమ్మండంలో నా క్లయింట్ పంకజం చేసిన ఘోర అపరాధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు యువనారర్. ఇక పిల్లాడి చదువు విషయానికి వస్తే తనకన్నా తన భర్త ఎక్కువ చదువుకున్నాడు కనుక ఆయన చెప్తే పిల్లాడి ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచించింది. పండగలకి పబ్బాలకి తనకు బంగారం కొనుగోమనేది ఊరికనే కాదు యువరానర్. బంగారం ధర రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతోంది. రేపొద్దున ఏమైనా అవసరం వస్తే తాకట్టు పెట్టుకోవడానికైనా ఉపయోగపడుతుందని ఆలోచించింది. ఇక ఆయన ఏమైనా అనవసరమైన కొనుక్కుని దుబారా చేస్తే కొంచెం మందలింపుగా అడిగింది.
అది కాక నా క్లయింట్ పంకజం ఈ ఆనందరావుతో 10 ఏళ్ల నుండి కాపురం చేస్తోంది. ఇతను నా క్లయింట్ సర్దుకుపోలేకపోతే పెళ్ళైన మొదట్లోనే డైవర్స్ ఇచ్చుండాలి. ఈ 10 ఏళ్ళు నా క్లయింట్ పంకజం తన భర్తని చాలా అర్థం చేసుకుంది. ఆనందరావు మాత్రం నా క్లయింట్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు యువర్ ఆనర్. మనసులో వేరే దురుద్దేశంతోటే డైవర్స్ కావాలంటున్నాడు. మీరు ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి నా క్లయింట్కి న్యాయం చేయాలని కోరుతున్నాను యువర్ ఆనర్ అని ముగించాడు విశ్వనాథం. కేసు వాదోపవాదాలు విన్న తర్వాత పంకజం తన ఇంటి గురించి, భర్త కొడుకుల బాగోగుల గురించి నిరంతరం ఆలోచిస్తూ అప్పుడప్పుడు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం. ఆనందరావు వీటిని మరీ మనసులో పెట్టుకుని రాద్ధాంతం చేయడం సరికాదు. ఆడవాళ్లు సీరియల్స్ చూడడం తప్పని ఏ రాజ్యాంగంలోనూ రాసి లేదు. నిజంగా ఆడవాళ్ళు సీరియల్స్ చూడడం తప్పైతే ప్రపంచంలో 90% ఫ్యామిలీస్ డైవర్స్ తోటే రోడ్డున పడాలి, నా ఫ్యామిలీతో సహా. ఇంకా చెప్పాలంటే ఏదో ఆ సీరియల్స్ పుణ్యమాని మన ఆడవాళ్ళు అవి చూస్తూ కాలక్షేపం చేస్తూ కొంత గొడవ కూడా తగ్గుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకొని ఆనందరావు లాంటి మగవాళ్ళు తమ సంసారాల్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఆనందరావుకి ఈ విషయంలో కౌన్సిలింగ్ ఇప్పించాలని సదరు అధికారులకు సూచిస్తున్నాను. ఇక నుంచైనా భార్య ఏది చెప్పినా అందులో మంచి వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే మంచిదని ఆనందరావుకు సలహా ఇస్తూ ఆమె అడుగుజాడల్లో నడుస్తాడని ఆకాంక్షిస్తూ డివోర్స్ పిటిషన్ని కొట్టివేస్తున్నాను అని తీర్పు చెప్పాడు జడ్జి. ఏంటి ఆపరేషన్ డి ఇలా రివర్స్ అయింది? రేపటి నుండి నా పరిస్థితి ఏంటి అని దీనంగా అనుకుంటూ పంకజం బామ్మ కూర్చున్న వైపు చూశాడు ఆనందరావు. వరల్డ్ కప్ ఫైనల్స్లో నెగ్గినంత సంబరాలు చేసుకుంటున్నారిద్దరు. ఆ అబ్బాయి రోగం కుదిరింది, ఇక నుంచి కుమ్మై అన్నట్టు పంకజం భుజం తట్టింది బామ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.